హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారిపటి స్పిరిచువాలిటీ @105 ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురువులకు, పిరమిడ్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల పాదపద్మములకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఫ్రెండ్స్, మనందరం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మరి ఈ పుస్తకంలో తెలుసుకుంటున్నామండి. ఈ పుస్తకాన్ని శ్రీ ఎం గారి యొక్క ఆయన బాల్యం నుండి ఆయన ఒక యోగి ఎలా అయ్యాడు అన్నది ఈ పుస్తకంలో మనకి ప్రతి పదంలోనూ ఎంతో వివరంగా తెలియపరచడం జరిగింది. అనువాదకుడు డాక్టర్ మంజులూరి నరసింహారావు గారు. మనకి ఈరోజు మనం తెలుసుకుందామండి మిగతాది. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మతో, వాళ్ళ సూఫీలతో ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి, హిందువుల గురించి, అతనికి చిన్నప్పుడు వచ్చే ఒక దుస్వప్నం గురించి, సన్యాసుల గురించి, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ హిందువులే కదా, ఆ హిందువుల గురించి, వాళ్ళ యొక్క హిందూ మతం గురించి ఆయన ఇప్పటి వరకు తెలుసుకున్నాడండి. అలే కాకుండా ఈయనకి అభేదానంద స్వామి యొక్క దర్శనం కూడా కలగడం జరిగింది. ఆయన కూడా ఈయన కలుసుకున్నాడు. వాళ్ళ గురించి కూడా ఈయన మనకి గత వివరించడం జరిగింది. తర్వాత వచ్చి ఈయన ఎంతో ఆనందంగా ఆయన చూసినప్పుడు ఎంతో ఆనందం అనిపించి ఈయన హృదయం కూడా స్పందించింది అని నేను కూడా వాళ్ళకి డబ్బులు అనేవి దానం చేశాను అని చెప్పడం జరిగిందండి. వాళ్ళ అమ్మమ్మ అలా డబ్బులు ఇవ్వద్దు అని ఒక మతపరమైన సలహా ఇచ్చి వదిలేసింది అని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడూ కూడా హిందువులు అంటే వాళ్ళు ఏదో చిన్నవారు, వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళు ఏదో తాంత్రికమైన దేవతల్ని పూజిస్తారు, ఇలాగా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండడం వల్ల అన్నమాట. ఇక్కడ తర్వాత తిరువనంతపురం వస్తుంది. అక్కడ తిరువనంతపురంలో వీళ్ళ అమ్మగారి మేనమామైన ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్తారు వీళ్ళు. అక్కడ ఒక అరటు అనే ఉత్సవం జరుగుతుంది. అనంత పద్మస్వామి దేవాలయం దగ్గర కట్టారనమాట. అది త్రివేంద్రం సిటీకి మూలం కదా. తిరువనంతపురం అంటే మనకి తెలియంది ఏముంది, అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అక్కడ ఏమని పెట్టారు అంటే, ఆ దేవాలయం దగ్గర హిందువులు కానివారు ఈ గుడిలోకి ప్రవేశం లేదు, ఈ ఉత్సవంలోకి అని ఉండటం చూసి ఆయన ఎంతో పాపం ఫీల్ అయ్యారనమాట. ఎందుకు అంటే ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాగా మతోన్మాదులు మతం పేరిట చిచ్చులు పెట్టి ఇంకా భేదభావాలని చూపిస్తున్నారు ఏంటి, ఇలాంటి ఆయనకి తెలియదు కదా ఇవేమిని. ఈయన ఆ బోర్డు చూసి ఆ వెళ్ళకూడదు కదా, మనం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఈయన అక్కడి నుంచి తీసుకొచ్చేసారు అనమాట. అలా అక్కడి నుంచి వచ్చేసాక అతన్ని ఇంకొక మనిషి దగ్గరికి తీసుకెళ్తాడు. ఎవరు అంటే ఆయన కమ్యూనిస్టు. ఆ కమ్యూనిస్టు దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఎవరండి, కమ్యూనిస్టు ఏకే గోపాలన్ గారు. ఆయన అప్పట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమర ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు అనమాట శ్రీ ఎం గారు అక్కడికి వెళ్ళేటప్పటికే. ఆయన ఎందుకు ఆయన తీసుకెళ్లాడంటే, వీళ్ళ అమ్మగారి మేనమామ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పటికే ఆ కమ్యూనిస్ట్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న ఆయన అన్నమాట. ఆయన చూపులోని మృదువైన స్పర్శలో ఏదో ఒక గారడీ ఉంది. ఆ గారడీతో నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన కాలేజీ రోజుల్లోనే కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ ని ఈయన ఆకర్షించింది అనమాట. ఇది మనకి లాస్ట్ వరకు జరిగింది. మరి ఇప్పుడు మిగతాది కొనసాగిద్దాం ఫ్రెండ్స్. గారడీ గురించి మాట వచ్చింది కనుక నాకు చాలా స్పష్టంగా గుర్తుకొస్తున్నాయి. మా ఇంటి పెరట్లో చాలా సాయంత్రాలు మేఘాలను చూస్తూ కూర్చున్నప్పటి ఆ మంత్రముగ్ధ క్షణాలు. ఈయన గారడీ గురించి వచ్చింది కాబట్టి ఈయన చెప్తున్నారు. ఏంటి అంటే కొన్ని గుర్తుకొస్తున్నాయంటండి. ఈయన సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఏం చేసేవారంటే, సాయంత్రం సమయాలలో వాళ్ళ పెరట్లో కూర్చునేవారనమాట ఒక చెట్టు కిందకు వెళ్ళి ఆ మేఘాలను చూస్తూ. అలాంటి రోజులు ఎంతో మంత్రముగ్ధ క్షణాలు అని చెప్తున్నాడండి. అవి ఎందుకు అంటే నా ఊహకు అవి ఆవిష్కరింపబడటానికి వేచి ఉన్న మంచు శిఖరాల్లాగా అనిపించేవి.
చాలా రోజుల తర్వాత కాఫీ టేబుల్ బుక్ లో హిమాలయాల బొమ్మను చూసినప్పుడు నేను అనుకున్నాను, నేను పట్టుమని 6 ఏళ్లైనా నిండక ముందే మా ఇంటి దొడ్లో కూర్చుని మబ్బుల్లో వీటిని చూడలేదా అని. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే ఈయన ఊహకు కూడా అందలేదంటండి. ఆవిష్కరించటానికి వేచి ఉన్న మంచు శిఖరాల్లాగా అనిపించాయంట అవి వాటిని చూస్తే. ఎందుకంటే ఈయన కాఫీ టేబుల్ బుక్కులోనంటండి హిమాలయాల బొమ్మ చూసినప్పుడు ఈయన ఏమనుకున్నారంటే, నాకు పట్టుమని 6 ఏళ్లైనా నిండక ముందే మా ఇంటి దొడ్లో కూర్చుని మబ్బుల్లో వీటిని చూడలేదా అనంట. అంటే వాటిని చూడగానే ఆ మబ్బుల్ని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యారని అర్థం అనమాట. హిమాలయాల నుంచి దిగి వస్తూ పలు వంకలు తిరుగుతూ ప్రవహించే సారీ నదీ తీరంలో ఒక ప్రశాంత స్థలంలో మా గురువు గారి దగ్గర కూర్చుని ఉండగా ఆయన నాకు చెప్పిన ఈ కథతో ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. ఏంటి ప్రారంభించారు కదా. ఏం చెప్తున్నారు అంటే, ఈయన హిమాలయాల నుంచి దిగి వస్తూ భగీరథి ఎక్కడ పుట్టిందండి? గంగా హిమాలయాల్లోనే కదా పుట్టింది. దానికి భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భగీరథి అన్న పేరన్నమాట. ఎందుకు అంటే అతని యొక్క తాత ముత్తాతల యొక్క శాపాన్ని విమోచనం కలిగించటానికి ఆ గంగలోనే అవి ప్రక్షాళన అవ్వాలని ఆ రోజు మహాశివుడు చెప్పినప్పుడు మహాశివుడిని మెప్పించి భగీరథుడు ఎంతో తపస్సు చేసి మరి ఆయన హిమాలయాల నుండి భగీరథుని తీసుకొస్తాడు. సారీ గంగని తీసుకొస్తాడనమాట. అందుకే అక్కడ భగీరథి అన్న పేరు వచ్చిందండి. అక్కడ ఒక నదీ తీరంలో, ఆ నదీ తీరంలోనంటండి ఒక ప్రశాంత స్థలంలో ఈయన వారి గురువు గారితో కూర్చుని ఉండగానంట ఆయన ఒక కథ చెప్పారంట. ఆ కథతో నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తాను అని చెప్తున్నాడు. మన ప్రయాణంలో తరువాత అధ్యాయానికి వెళ్ళక ముందే ఇప్పుడే ఇది చెప్పడం చాలా సబబని ఈయనకి తోస్తుందంటండి. కానీ గురువు గారు ఈయనకి చెప్పిన మాటనే తిరిగి మీకు చెప్తాను, ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను అంటున్నాడు. ఎందుకంటే ఈ కథ వల్ల ఈ అభిప్రాయాలను నువ్వే నిర్ణయించుకో, ఆ పనిలో తొందరేమీ పడకు అని చెప్తున్నాడు. అంటే ఆ కథ విన్నాక నీ అభిప్రాయాన్ని నువ్వే ఆ ఇక్కడ నిర్ణయించుకో అని చెప్తున్నారనమాట. ఎందుకంటే వేరే ఎవరు చెప్పిన అభిప్రాయాలను కూడా నువ్వు తీసుకోకు, తొందరపడకు అని. ఓకే ఫ్రెండ్స్, సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తున ఉన్న పవిత్ర హిమాలయ దివ్య వేదిక అయిన ప్రసిద్ధ బద్రీనాథ దేవాలయం వెనుక దాదాపుగా చేరరాని గుట్టల మీద చిన్న పెద్ద గుహలు కొన్ని ఉన్నాయి. వేసవి కాలం నెలల్లో మాత్రమే ఆ గుడి తీర్థయాత్రికుల కోసం తెరిచి ఉంటుంది. మిగిలిన సంవత్సరం అంతా ఆ మొత్తం భూమి మంచుతో కప్పి ఉంటుంది. మనకి తెలుసు కదండి, సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఈ యొక్క బద్రీనాథ్ దేవాలయం ఉంది. హిమాలయాల దివ్య వేదిక మీద, అంటే హిమాలయాల మీద. అది దాని వెనకాల ఎన్నో గుట్టలు ఉన్నాయి, చిన్న పెద్ద గుహలు ఉన్నాయంటే ఆ గుట్టల మీద. వేసవి నెలలో మాత్రమే ఈ గుడిని, ఈ తీర్థాన్ని యాత్రికుల కోసం తెరిచి ఉంచుతారు. ఎందుకంటే మా కనుమ నెలలంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఎవరికి కానీ అక్కడ ఉండటానికి కానీ వెళ్ళడానికి కానీ అక్కడ శ్రేయస్కరం కాదు. అందువల్ల అవి అప్పుడు గుడిని మూసేస్తారు. ఇదంతా మనకి తెలిసిన విషయమే కదా. మీ ఎందుకంటే అది మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి. ఆది శంకరాచార్యులు వందలాది ఏళ్ల క్రితం కేరళ నుండి వచ్చి ఈ గుడిని ఉద్ధరించిన మహాత్ముడు. ఆయన సమయం నుంచి పురోహితులుగా వ్యవహరిస్తున్న కేరళీయ నంబూద్రి పురోహితులు కూడా కిందనున్న జోషిమఠ్ అనే గ్రామానికి దిగివచ్చి తరువాత తీర్థయాత్ర సమయం దాకా అక్కడే వేచి ఉంటారు. అసాధారణులైన కొంతమందో బద్రీలో ఉండిపోయి ఆ చలికాలంలో కూడా ఆ గుహల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క గుడిలో ఏ పూజారులు అయితే పురోహితులుగా ఉన్నారో ఆది శంకరాచార్యుల కాలం నాటి నుండి కూడానంటండి ఆయన ఈ యొక్క గుడిని ఉద్ధరించిన మహాత్ముడు అంటండి. వాళ్ళు ఎవరంటే పురోహితుల్ని కేరళీయ నంబూద్రి పురోహితులు అంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క హిమాలయ శిఖరాల కింద ఉన్న జోషిమఠ్ అనే గ్రామానికి తిరిగి వచ్చి మళ్ళీ వేసవ కాలంలో ఈ యాత్ర ప్రారంభం అయ్యే వరకు అక్కడే ఉంటారంటండి. కానీ కొందరు అసాధారణమైన ఎంతో మంది అంటండి ఈ బద్రీలోనే ఉండిపోయి ఆ చలికాలం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుడి వెనకాల ఉన్నాయి కదండి గుహలు, ఆ గుహల్లో ధ్యానం చేస్తూ ఉంటారంట. 100 ఏళ్ల క్రితం అటువంటి ఒక అసాధారణ యోగి అక్కడ ఒక గుహలో ఆసీనుడై
తన అంతరాత్మను ఉద్దేశించి గాఢధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. మొలకు చుట్టుకున్న ఒక నూలు బట్ట తప్పించి మిగతా ఒళ్ళంతా దిగంబరంగా ఉంది అతనికి. 100 ఏళ్ల క్రితం అంటండి అటువంటి ఒక అసాధారణ యోగి అక్కడ గుహల్లోనంటండి ఒక గుహలో ఉండి కూర్చుని తన యొక్క అంతరాత్మ ఏదైతే ఉందో దానిని ఉద్దేశించి గాఢ ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడంట. ఆయనకి మొల చుట్టూ ఒక నూలు బట్ట మాత్రమే ఉందంటండి. మిగతా శరీరం అంతా కూడా ఎటువంటి వస్త్రంతోనూ కప్పబడి లేదు, దిగంబరంగా ఉంది అని చెప్తున్నాడు. అతను చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉన్నాడు. అతని నల్ల జుట్టు కిందకి వెళ్లాడుతుంది. నల్లగెడ్డం ఉన్న అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు. అంతరాత్మానుసంధానంతో కలిసి అంతరానందాన్ని అనుభవిస్తున్న అతని ముఖం ప్రశాంతమైన చిరునవ్వుతో వెలుగుతుంది. పవిత్ర వారణాసి నగరంలోని విశిష్ట వైదిక విద్వాంసుల వంశానికి చెందిన ఆ యోగి 19 ఏళ్ల ప్రాయం వాడు మాత్రమే. అతను ఎలా ఉన్నాడంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడంటండి. అతని నల్ల జుట్టు కిందకి వేలాడుతుందంట. అతని నల్ల గెడ్డం ఉందంటండి. అతను కళ్ళు మూసుకుని గాఢమైన ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడంట. అతను అంతరాత్మానుసంధానంతో కలిగిన అంతర ఆనందాన్ని అనుభవిస్తున్నాడంటండి. ఆ ఆనందం అతని యొక్క ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో వెలుగుతూ కనిపిస్తుందంట. పవిత్ర వారణాసి నగరంలోనంటండి విశిష్ట వైదిక విద్వాంసులు వంశానికి చెందిన వాడు ఈ యోగి. ఇతని వయసు 19 ఏళ్ళు మాత్రమేనంటండి. అతని పూర్వీకులు శ్రీ గురు బాబాజీ అనే ఒక సనాతన యోగికి శిష్యులంటండి. ఆయన ఎవరు? శ్రీ గురు బాబాజీ గారు చాలా వందల ఏళ్ల నుంచి అంటే ఈ రోజుకి కూడా తన భౌతిక దేహాన్ని యవ్వన స్థితిలో ఉంచుతూ ఉన్నారని అందరూ నమ్ముతారంటండి. ఆ యువకుడి తండ్రి కూడా బాబాజీ శిష్యుడేనంట. ఆయన తన కొడుకును 9 ఏళ్ల లేత ప్రాయంలోనే ఈ యొక్క గురు బాబాజీ గారి చేతిలో పెట్టాడంట. అప్పటి నుంచి అతను ఒక స్థిరమైన టికానా అంటూ ఏదీ లేదు. తన గురువులతో హిమాలయాల్లో అంతటా తిరిగేవాడంటండి. ఒక ఏడాది క్రితం అంటే 18 ఏళ్ళప్పుడు అతను ఒక స్వేచ్ఛా యోగి స్థాయిని పొందాడు. అంటే అప్పటి వరకు గురువుతోనే ఉన్నాడు కానీ తనకి ఎప్పుడైతే 18 సంవత్సరాలు వచ్చాక తనని అంతా ట్రైనప్ చేసేసి ఆ గురువు గారు ఒక స్వేచ్ఛా యోగిగా అంటే ఇంక ఎవరిని అనుసరించక్కర్లేదు, ఎవరి కింద తను ఉండక్కర్లేదు, శిష్యరికం చేయక్కర్లేదు అనమాట. అలా అటువంటి స్థాయిని పొందాడంటండి. అప్పటి నుంచి ఆ యొక్క యోగి ఒక్కడే ఒంటరిగా ఆ మంచుతో నిండిన కేదార బద్రీ శిఖరాల్లో తిరుగుతూ ఉన్నాడంటండి. ఒక యోగి యువకుడు సమాధి అనే యోగ స్థితిలో పూర్తిగా అచలంగా కూర్చుని ఉండగా మూతబడిన అతని కళ్ళ ముందు ఒక వింత నాటకం విస్తృతమవుతుంది. ఒక ముసలాయన దగ్గరగా నిట్రమైన ఆ సన్నని రాత సానుపు మీద చేతివేళ్ల సాయంతో పాక్కుంటూ వస్తున్నాడు. ఆ ప్రాంతంలో అటువంటి తరహావాడు అరుదుగా కనిపిస్తాడు. గుహ ముందుగా ఉన్న చపటరాయి మీదకు అతను ఎప్పుడు ఎగబాకాడు. మురికిగా ఉన్న ఆకుపచ్చ తలపాగా, అప్పటికి దాదాపుగా ముక్కలైపోయిన మకిలిగా ఉన్న పైబట్ట, మెడ చుట్టూ ఉన్న జపమాల, గోరింటాకు లాంటి రంగు తేలిన గెడ్డం, ఇవన్నీ అతను ఒక ముస్లిం ఫకీర్ అని స్పష్టంగా సూచిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క స్వేచ్ఛా యోగి స్థాయిని పొందాడో ఆ యోగి యువకుడు సమాధి అనే యోగ స్థితిలో అతను ఉండగానంటండి అతని కళ్ళు మూసుకుని ఉన్నాడు కదా, అటువంటి మూతబడిన కళ్ళ ముందు ఒక వింత నాటకం వివృతమైందంట. ఏం కనబడిందంటే ఒక ముసలాయన అంటండి దగ్గరగా ఎంతో నిట్రంగా ఉన్న సన్నని రాతి మీద చేతివేళ్ల సాయంతో పాక్కుంటూ వస్తున్నాడంట. ఆ ప్రాంతాల్లో అటువంటి తరహా వాడు అసలు చాలా అరుదుగా కనిపిస్తాడంటండి. ఆయన ఎలా ఉన్నాడు అంటే అతను గుహ ముందుగా ఉన్న చపటరాయి మీదకు అతను ఎగబాకాడంట. మురికిగా ఉన్న ఆకుపచ్చడి తలబాగా ధరించాడంటండి. దాదాపుగా అతని ఒంటి మీద ఉన్న బట్ట ముక్కలైపోయి చాలా మక్కిలిగా ఉందంటండి. అతని మెడ చుట్టూ ఒక జపమాల కూడా ఉందంట. గోరింటాకు లాంటి రంగు తేలిన గెడ్డ ఉంది. ఇవన్నీ చూస్తే అతను ఒక ముస్లిం ఫకీర్ అని అక్కడ స్పష్టంగా సూచిస్తున్నాయి అని శ్రీ ఎం గారు ఇక్కడ మనకి వివరిస్తున్నారు. అతని చేతుల మీద కాళ్ళ మీద అనచ్ఛాదిత భాగాల మీద గీరుకుపోయిన గుంటలు,
గుంట్లు దెబ్బలు ఉన్నాయి. ఆ రుణాల నుంచి రక్తం ఒడుతూ ఉంది. చలిగాలి గాను ఆకలిగాను ఉన్న అతను కింద పడిపోయేలా ఉన్నాడు. కానీ అతని కళ్ళు గుహలో కూర్చుని ఉన్న ఆ యువయోగి మీద వాలగానే అతని ముఖం మీద బాధా కవళిక నవ్వుగా మారి ఆ పైన ఉన్మాత్త హాస్యంగా వ్యాపించింది. అతని చేతుల మీద కాళ్ళ మీద అనంటండి ఆయన యొక్క ఒంటి మీద అక్కడక్కడ గీరుకుపోయిన ఆ గీతలు దెబ్బలు ఉన్నాయంటండి. ఎందుకంటే ఆ రాళ్ళ మీద నుంచి పాకుకుంటా వచ్చాడు కదా పాపం. ఆ యొక్క దెబ్బలు నుంచి రక్తం కారుతూ ఉందంటండి. చలిగాలిగాను పాపం చలి చలిగా ఉంది. ఎందుకంటే కేదార్నాథ్, బద్రీనాథ్ ఎలా ఉంటది? మంచుతో కప్పబడి ఉంటది. చాలా చల్లగా చలిగా ఉంటది కదా! ఆకలిగా ఉన్నా కూడా ఉండి అతను ఎలా ఉన్నాడంటే చూస్తే కింద పడిపోతాడేమో అన్నట్టు ఉన్నాడంటండి. కానీ అతని కళ్ళు మాత్రం ఆ గుహలో కూర్చుని ఉన్న ఆ యువయోగి మీద వాలగానే అంటే ఆ యువయోగిని చూడగానే అతని ముఖం అంటండి ఆ బాధంతా ఒక నవ్వుగా మారిపోయి, అది తర్వాత ఒక పిచ్చి హాసనంగా వ్యాపించిందంటండి. అంటే అతను ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో అతని దర్శనం ఆ భాగ్యం దక్కింది గదా మరి. అల్లాకు జయమని నిట్టూరుస్తూ గట్టిగా అరిచి, తన బాధ, దుఃఖం పూర్తిగా మర్చిపోయి, ఇంకా ధ్యానం చేస్తున్న ఆ యోగి వైపుకు నడిచి అతని కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే అతను ఎవరి కోసమైతే అతని యొక్క ఆహ్, ఏమంటారు? ముగిసింది. యాత్ర ముగిసింది. ఆ యొక్క అప్పుడు ఆయన చూడగానే అల్లాకు జయమని గట్టిగా నిట్టూరిసి ఒక అరుపరిచంటండి. ఆ బాధని, ఆ దుఃఖాన్ని పూర్తిగా మర్చిపోయంటండి. ఆ యొక్క ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్న యువకుడు, యోగి యువకుడున్నాడో అతని కాళ్ళ మీద పడ్డాడంటండి. ఆ పైన ఏ హిందువు ఒక యోగికి కలలో కూడా చేద్దామని అనుకోని పని అతను చేశాడు. ఏ హిందువు కూడా కలలో కూడా చేద్దామని అనుకోరంటండి. అటువంటి పని చేశాడంట. ఏంటి అంటే ఆ యోగిని ఇతను వాటేసుకున్నాడంటండి. తన సమాధి స్థితిలోంచి ఎవరో తనను మోటుగా గుంజినట్లయి ఆ యోగి కళ్ళు తెరిచాడు. తన ఒంటికి అతుక్కుని ఉన్న ఆ ముసలాయన్ను విదిలించుకున్నాడు. ప్రయాణంతో మురికిగాను రక్తమోడుతున్న ఆ వింత మనిషి నుంచి వస్తున్న కంపును వదిలించుకోవటానికి ముక్కు చీది కోపంగా అరిచాడు. ఎంత ధైర్యం నీకు? నా నుంచి దూరంగా జరుగు. అప్పుడప్పుడు ఋషులు కూడా అదుపులో పెట్టడానికి కష్టమైన కోపమనే ఆ శక్తివంతమైన విషం ఆ యువకుడి యోగి గుండెలో సైతము ప్రవేశించింది. చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఇతను వాటేసుకున్నాడో అప్పుడు ఏమైంది అంటే సమాధి స్థితిలో ఉన్న ఆ యొక్క యువకుడికి ఎవరో తను పట్టుకుని గుంజినట్లు అనిపించిందంట. అనిపించి కళ్ళు తెరిచాడంట. అప్పుడు తన వంటకి ఎవరైతే అతుక్కుని ఉన్నారో ఆ ముసలాయన్ను విదిలించుకున్నాడంటండి. ఎందుకంటే ఎంతో క్లిష్టమైన, కష్టతరమైన ప్రయాణం చేశాడండి. ఆ యొక్క ముసలాయన ఈయన యొక్క దర్శనం కోసం ఆ హిమాలయాలకు. ఆ ప్రయాణంలో ఆయన యొక్క శరీరం ఎలా ఉంది? మురికిగా ఉంది, రక్తం కారుతూ ఉంది. ఆ వింత మనిషి నుంచి వస్తున్న కంపును వదిలించుకోవటానికంటండి ముక్కు చీది కోపంగా అరిచాడంట. ఎంత ధైర్యం నీకు? నా నుంచి దూరంగా జరుగు అని కోపంగా అరిచాడంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్పుడప్పుడు ఋషులు కూడానంటండి అదుపులో పెట్టుకోలేకపోయారంటండి ఈ కోపాన్ని. ఇది అటువంటి శక్తివంతమైన విషమంట ఆ కోపం. ఋషులే అంటున్నారు. మానవ మాత్రులు. మనం అల్పులం కదా! మనం అరిషడ్వర్గాల్ని మనం జయించగలిగామా? కోపాన్ని మనం జయించగలిగామా? మన ఇంట్లో వాళ్ళ మీద మనం రోజు ఏదో ఒక సందర్భంలో ఆ కోపాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతూనే ఉంటుంది గదా! కానీ ఎంతో మరి గురువుల్ని తొమ్మిదోగా ఏటే గురు బాబాజీ గారి దగ్గరికి ఇతను వచ్చి 18 ఏళ్ల వరకు ఆయనతో సావాసం చేసి ఒక స్వేచ్ఛా యోగి స్థాయి పొందిన ఆ యోగి కూడా ఆ కోపాన్ని జయించలేకపోయాడు. అది ఇక్కడ మనకి చెప్తున్నారండి. ఎంతో ఋషులు కూడా ఎన్నో తపస్సులు చేస్తారు. మనకి ఎంతో మంది మహర్షులు తెలుసు. ఎంతో మంది శపించారు. శాపాలకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు. శాప విమోచనము చెప్పారనుకోండి. అది ఎంతో శక్తివంతమైన విషం అని చెప్తున్నారు. మరి విషము అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఆ కోపాన్ని ఒక నీటి బిందువు లాగా మన యొక్క అసలు మస్తిష్కంలోకి రాకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడు మనం దివ్యాత్మ ప్రేమ స్వరూపులుగానే మనం ఉండాలన్నమాట.
ఆ యువక యోగి గుండెల్లో సైతము ప్రవేశించింది అని చెప్తున్నారు ఇక్కడ. దయ ఉంచండి స్వామి అని ఆ ఫకీరు బతిమాలాడు. నా కథను చెప్పడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి పో అని యోగి అరిచాడు. నేను భాగీరథిలో మునిగి రావాలి, నా ధ్యానాన్ని కొనసాగించాలి. నీలాంటి మాంసం తినే మ్లేచ్చుడికి ఇక్కడ స్థానం లేదు, కనిపించకుండా పో. ఈయన ఏమన్నాడు, ఆ ఫకీర్ ఏమన్నాడంటే, దయ ఉంచండి స్వామి అని బతిమాలుకున్నాడు. నా కథ చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం ఇమ్మంటే పో ఇక్కడి నుంచి అని అరిచాడంటండి. ఈ భగీరథిలో నేను స్నానం చేయాలి, నా యొక్క ధ్యానాన్ని నేను కొనసాగించుకోవాలి. నీలాగా మాంసం తినే వాడు ఇక్కడ ఉండటానికి స్థానం లేదు, నాకు కనిపించకుండా ఇక్కడి నుంచి పో అన్నాడంటండి. అయినా సరే ఆ ఫకీర్ లొంగలేదంట. దయ ఉంచి నా మాట వినండి మహాయోగి, నేను ఒక సూఫీని, నక్షబందియా వర్గానికి చెందిన ఒక గొప్ప సూఫీ గురువుకి నేను ముఖ్యమైన శిష్యుణ్ణి. నా గురువు గారు చనిపోవటానికి 6 నెలల ముందు నాతో ఇలా అన్నారు, మిత్రమా, నేను నిన్ను తీసుకెళ్లగలిగినంత ఆధ్యాత్మికత స్థాయికి నువ్వు చేరుకున్నావు. త్వరలో నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇంతకన్నా తర్వాతది పైది అయిన స్థాయికి నిన్ను నడిపించటానికి ఇష్టపడి సాయం చేసే మరో సూఫీ గురువు ఇక్కడ లేడు. కానీ బాధపడకు, హిమాలయాల్లో బదిరీ దగ్గర యువకుడైన ఒక హిమాలయ యోగి ఉన్నాడు. అతన్ని కనుక్కుని అతని సాయాన్ని అర్థించు. అలా ఆయన చెప్పిన ఆ యోగి మీరే నన్ను ఇప్పుడు రక్షించగలరు అని ఆ సూఫీ ఇక్కడ చెప్తున్నాడండి. ఆ ఫకీర్ లొంగకుండా నా గురువు గారు చనిపోవటానికి ఇచ్చిన ఉపదేశం ప్రకారమే నేను మిమ్మల్ని కలవమన్నారు, ఆ కలవటానికే నేను ఇక్కడికి ఇంత కష్టపడి వచ్చాను అని, నన్ను మీరే రక్షించాలి ఇప్పుడు అని ఆ యొక్క ఫకీరు ఈ యొక్క యువ యోగితో చెప్పుకున్నాడంటండి. మిమ్మల్ని కనుక్కునే లోపల 2 ఏళ్ల పాటు నేను లెక్కలేనన్ని బాధలు దురదృష్టాలు ఎదుర్కొన్నాను. ఈ విపరీతమైన అలసటతో నేను చచ్చిపోవచ్చు, కానీ మీరు నన్ను శిష్యుడిగా స్వీకరిస్తే చాలు, నా ఆత్మ ప్రశాంతంగా నిష్క్రమించగలుగుతుంది. దానికోసం నిన్న మిమ్మల్ని యాచిస్తున్నాను. ఈయన ఎక్కడున్నాడు, ఈ బద్రీలో, ఈ యొక్క హిమాలయాల్లో ఈ యువకుడు ఎక్కడున్నాడు, ఈ యోగినని ఆయన్ని కనుక్కోవడానికి రెండు నెలలు పట్టిందంటండి. ఆ 2 నెలల్లో కూడా లెక్కలేనన్ని బాధలు దురదృష్టాలు ఎదుర్కొన్నాడంట ఆ ఫకీరు. ఆ యొక్క ప్రయాణపు అలసటలో నేను చచ్చిపోవచ్చేమో, కానీ మీరు నన్ను శిష్యుడిగానే స్వీకరిస్తే చాలు, నా జన్మ ధన్యమైపోతుందని చెప్తున్నాడండి. నా ఆత్మ ప్రశాంతంగా నిష్క్రమించేస్తుంది ఈ భూలోకం నుంచి, నన్ను శిష్యుడిగా స్వీకరించండి, దానికోసం నేను మిమ్మల్ని యాచిస్తున్నాను, నేను అడుక్కుంటున్నాను అని ఆ ఫకీర్ అన్నాడనమాట. ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు కొనసాగించుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ, తస్మాయి శ్రీ గురవే నమః. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.